నెక్స్ట్ 142 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ స్కోరింగ్? వాట్ ఈజ్ స్కోరింగ్? స్కోరింగ్ అంటే ఏమిటి? స్కోరింగ్ అంటే ఏమిటి? వాషింగ్ ఫ్లీస్ టు రిమూవ్ డర్ట్ అండ్ గ్రీజ్. సో గొర్రె యొక్క శరీరం పైన ఉండే వెంట్రుకలను సేకరించినప్పుడు వాటిపైన ఏముంటుంది? డస్ట్, దుమ్ము ఉండడం జరుగుతుంది. లేదా డర్ట్, దీని మట్టి ధూళి లాంటివి ఉండడం జరుగుతుంది. లేదా జిడ్డు, గ్రీజ్ ఉండడం జరుగుతుంది. గ్రీజ్ అనేది ఉంటుంది. గ్రీజు లేదా మురికి అనేటివి అన్నీ అంటుకొని ఉంటాయి కాబట్టి ఆ వెంట్రుకలను పెద్ద పెద్ద ట్యాంకుల్లో వేసి సబ్బు నీటి లోపల వాటిని నానబెట్టి శుద్ధి చేయడం జరుగుతుంది. అట్లా శుద్ధి చేసే ప్రక్రియను ఏమంటారంటే స్కోరింగ్ అంటారు. శుద్ధి చేసే ప్రక్రియను ఏమంటారు? స్కోరింగ్ అంటారు. వాషింగ్ ఫ్లీస్ టు రిమూవ్ డర్ట్ అండ్ గ్రీజ్. సో ఇది ఫ్లీస్ ఏదైతే ఉందో, ఈ బొచ్చు, గొర్రెల నుంచి తయారు చేసిన బొచ్చు ఏదైతే ఉందో, దీనిని శుభ్రపరిచే ప్రక్రియను ఏమనడం జరుగుతుందంటే స్కోరింగ్ అంటారు. శుభ్రపరిచే ప్రక్రియను ఏమంటారు? స్కోరింగ్ అంటారు. 143. వాట్ ఈజ్ సార్టింగ్? సార్టింగ్ అంటే ఏంటి? సార్టింగ్ అంటే ఏమిటి? సార్టింగ్ అంటే ఏమిటి? సో సెపరేటింగ్ ఫ్లీస్ అకార్డింగ్ టు టెక్స్చర్. సో శుభ్రం చేసిన వెంట్రుకలను, వాటి నాణ్యతను, పొడవును, టెక్స్చర్ని బట్టి వేరు చేయడాన్ని ఏమంటారంటే సార్టింగ్ అంటారు. పొడవైన వాటిని కానీ, నాణ్యతను ఆధారంగా చేసుకొని కానీ, లేదా వాటికి ఉండే మెత్తదనాన్ని ఆధారంగా, స్పర్శతో మెత్తదనం ఆధారంగా చేసుకొని కానీ సపరేట్ చేయడాన్ని ఏమంటారంటే సార్టింగ్ అంటారు. సపరేట్ చేయడాన్ని ఏమంటారు? సార్టింగ్ అంటారు. ఇప్పుడు మనకి ఏమేమి పదాలు వచ్చినాయి ఇప్పటిదాకా? సో మనకు షేరింగ్ వచ్చింది. షేరింగ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకేమొచ్చింది? షేరింగ్ తర్వాత స్కోరింగ్ వచ్చింది. స్కోరింగ్ తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది? సార్టింగ్ వచ్చింది. షేరింగ్ అంటే ఏంటిది? కట్ చేయడం. గొర్రెల యొక్క పైన ఉండే మనకు ఏదైతే వెంట్రుకలు ఉంటాయో, బొచ్చు ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేయడాన్ని ఏమంటారంటే షేరింగ్ అంటారు. కట్ చేసిన దాన్ని శుభ్రపరిచే ప్రక్రియను స్కోరింగ్ అంటారు. శుభ్రపరిచిన తర్వాత అందులో వాటిని వేరువేరుగా వేరు చేయడాన్ని, అంటే పొడవైనవి, పొట్టివి, మెత్తనివి, గట్టివి అట్లా సార్ట్ అవుట్ చేయడాన్ని ఏమంటారంటే సార్టింగ్ అంటారు. వేరు చేయడాన్ని ఏమంటారు? సార్టింగ్ అంటారు. షేరింగ్, స్కోరింగ్, సార్టింగ్, వీటిని పదాలను గుర్తుపెట్టుకోవాలి. వీటి యొక్క ఆర్డర్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. షేరింగ్ తర్వాత స్కోరింగ్ చేస్తారు, స్కోరింగ్ తర్వాత సార్టింగ్ చేస్తారనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇట్లా మనం గుర్తుంచుకుంటేనే రాయగలుగుతాము.